హే గాయ్స్! సో, ఈరోజైతే నేను నా బర్త్‌డే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో తీస్తున్నాననమాట. నా బర్త్‌డే అయిపోయి 4 డేస్ అయిపోయింది. యాక్చువల్లీ నేను మైక్ పెట్టుకున్నాను. మైక్‌కి ఛార్జ్ లేదు గైస్. సారీ గైస్. సో, దానివల్ల నా వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు. అందుకనేసి నేను అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లేకపోతే డైరెక్ట్ ఇస్తే బాగుండే. సో, ఏమనుకోకండి గైస్. అక్కడ నేను మా చెల్లి గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాం. మా చెల్లి అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తుందనమాట. సో, నాకన్నా అంటే క్యూరియాసిటీ ఎక్కువ దానికి. కొంచెం ఆగలేక ముందే ఓపెన్ చేసేస్తుందామె. సో, ఫస్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇవి భవానీ గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇచ్చినవన్నమాట గిఫ్ట్స్ అన్నీ. అది ఆ గిఫ్ట్స్ మీకు లాస్ట్‌లో డిస్‌ప్లే చేస్తాను. మీకు సరిగ్గా కనిపించకపోతే. ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇది హార్ట్ బీట్ టెడ్డీ బియర్ గైస్. సో, హార్ట్ బీట్ అనేదొస్తది. అప్పుడు నేను బ్యాటరీస్ ఎయలేదు. బ్యాటరీస్ ఎసిన తర్వాత ఆ వీడియో మీకు లాస్ట్‌లో యాడ్ చేస్తా చూడండి. చాలా చాలా ఇష్టం. ఇది నేను 2 ఇయర్స్ నుండి కొనుక్కోవాలనుకున్నాను. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి. ఇదైతే మా అక్కిచ్చింది మా లతక్క. నా దగ్గర బ్లూటూత్ స్పీకర్ లేదని చెప్పి అది గిఫ్ట్ ఇచ్చిందనమాట. నేను అందులోనే సాంగ్స్ వింటున్నాను. కొంచెం ముందేగానే ఓపెన్ చేసేసాను. సో, నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేద్దామా? సో, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి గైస్ నాకు కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేస్తే ఎలాంటి వీడియోస్ ఏమనేది నేను చేస్తా అనమాట. నెక్స్ట్ వచ్చి కుమారిది ఓపెన్ చేస్తున్నాను. ఒక ఫ్రాక్ అనమాట. షార్ట్ ఫ్రాక్. హ్మ్. నెక్స్ట్ అక్కడ మైక్ రికార్డ్ అవ్వట్లేదని చెప్పి చూస్తున్నాను రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పి. నేను లాస్ట్ వరకు చూసుకోలే. మధ్యలో చూసాను. చూసిన తర్వాత అది ఇచ్చేసాననమాట. నెక్స్ట్ అది ఫోటో ఫ్రేమ్. స్మాల్‌ది ఫోటో ఫ్రేమ్ అనమాట. యాక్చువల్లీ నా బర్త్‌డే సండే అయ్యింది. నేను ఒక 4 డేస్ తర్వాత గిఫ్ట్స్ ఓపెన్ చేశాననమాట. అంటే నాకు వీలు కాక ఓపెన్ చేయలేదు. మా చెల్లి కదా ఎప్పుడు ఓపెన్ చేస్తావు అది ఇది అనుకోని. అదేమొచ్చు ఫోటో ఫ్రేమ్ అనమాట. 2 ఫోటో ఫ్రేమ్సే. ఒకటి చిన్న ఫోటో ఫ్రేమ్ సింగిల్‌ది. నెక్స్ట్ ఇంకోటి డేట్ ఒస్తది. నా బర్త్‌డే డేట్ నెక్స్ట్ ఇవన్నీ ఒస్తాయి. ఇది మా చందు ఇచ్చిందనమాట. మా మామయ్య వాళ్ళ కూతురు బ్రాస్లైట్. నెక్స్ట్ నెక్స్ట్ ఇదైతే మా ట్యూషన్ పిల్లలిచ్చారు. దేవుడి ఫోటో అనమాట. బాలరాముడు. నెక్స్ట్ ఇదేమొచ్చు చోకర్. ఈ 2 మా ట్యూషన్ పిల్లలిచ్చారు. రేణుక, రేవతి. నెక్స్ట్ ఇది దీపిక ఇచ్చిందనమాట. ఇది నెక్లెస్ నెక్లెస్ అనమాట. నెక్లెస్, ఇయర్ రింగ్స్ అనమాట. బ్యూటిఫుల్‌గా ఉంది ఇదైతే. నెక్స్ట్ ఈ పిల్లో అయితే చాలా నచ్చింది నాకు. ఇదొక పిల్లో. ఇది కూడా దీపికాయే ఇచ్చింది. నేను యాక్చువల్లీ మీకు ఇక్కడ క్లియర్‌గా కనిపించట్లేదేమో అంటే ఎక్కువ మాట్లాడుతున్నామని చెప్పి స్పీడ్ ఫార్వర్డ్ పెట్టేసాను. అది మైక్‌లో వాయిస్ రికార్డ్ అయ్యి ఉంటే మీకు బావుండే. బట్ రికార్డ్ అవ్వలేదు. అలా అనేసి ఇచ్చేసామనమాట. ఇదైతే చాలా పెద్ద గిఫ్ట్. ఏముందో చూడండి. అండ్ ఈ గిఫ్ట్స్ అన్నిట్లోని ఏ గిఫ్ట్ అనేది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి మాత్రంకి. చేయండి. అక్కడ మా చెల్లి ఓపెన్ చేసేస్తుంది ఓ తెగ. సో, అందులో ఏముందంటే చూసేయండి మీరే ఏముందో. పాండా బియర్ నాకు చాలా ఇష్టం. సో, అలా అని చెప్పి మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. ఇది కూడా భవానియే ఇచ్చింది. సో, నెక్స్ట్ మా చెల్లి ఇక్కడ ఓపెన్ చేస్తుంది. మా ఫ్రెండ్ వేరే అమ్మాయి అనమాట. ఆమెకి ఆ రోజు వీలవ్వక గిఫ్ట్స్ తేవడం మర్చిపోయింది. కొన్ని గిఫ్ట్స్ ఇచ్చింది. కొన్ని గిఫ్ట్స్ మర్చిపోయింది. సో, ఆ రోజు తెస్తే నెక్స్ట్ డే అవి మా చెల్లికి చూపిస్తాను వీడియోలో అని చెప్పి తీస్తుందనమాట. చూడండి. ఒకటి డ్రెస్ అనమాట. చుడిదార్. నెక్స్ట్ వన్ అందులోనైతే చాలా ఉన్నాయి. అందులోనే ఓపెన్ చేస్తుందామె. మా చెల్లికి ఇలాంటి అన్బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. ఫస్టే అవి ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్, సిల్వర్ రింగ్ ఒకటిచ్చింది. అండ్ మా ఫ్రెండ్ సిల్వర్ బ్రాస్లెట్ కూడా ఇచ్చిందనమాట. అది నార్మల్‌గా పెట్టేసింది నా చేతికి. ఆ వీడియో నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను చూడండి. అది నెక్ పీస్ అనమాట. నెక్లెస్ ఇంకా ఇయర్ రింగ్స్, సిల్వర్ రింగ్, నార్మల్ రింగ్ ఒకటి, సిల్వర్ రింగ్ ఒకటి, ఇంకా టాప్. సింగిల్ టాప్ ఒకటిచ్చింది. చాలా బావుంది.
నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫోటో ఫ్రేమే. ఇది కూడా సేమ్ ఫోటో ఫ్రేమ్. బట్ ఇది పెద్దది. ఇవి తన ఫోటోస్, నా ఫోటోస్, నెక్స్ట్ నా ఫోటోస్ ఓన్లీ ఇవన్నీ యాడ్ చేసి ఇచ్చిందనమాట. చూడండి మీరే. ఇప్పుడు వాయిస్ రికార్డ్ ఇచ్చినప్పుడు కూడా మా చెల్లి పక్కన ఉంది. ఆమెకి క్యూరియాసిటీ కొంచెం ఎక్కువ అని చెప్పాను కదా మీకు ఫస్టే. సో నాకన్నా ముందు ఆమె చెప్పాలనుకుంటుంది అనమాట ఈ గిఫ్ట్స్ అయితే. చూసేయండి. సో గైస్ మీకు గిఫ్ట్స్ అన్ని మెన్షన్ చేస్తున్నాను చూడండి క్లియర్ గా. ఏ గిఫ్ట్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు మా చెల్లి మాట్లాడుతుందంట. మీకు మా అక్క గిఫ్ట్స్ నచ్చాయా? అందులో సగం నేనే ఓపెన్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ. బాయ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బై బాయ్.